నమస్తే అండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. అయితే చాలామంది స్టూడెంట్స్ ఆన్సర్ రైటింగ్ మీద సెషన్స్ అడుగుతున్నారు. రిఫరెన్స్ బుక్స్ మీద కూడా సెషన్స్ అడుగుతున్నారు. రెఫరెన్స్ బుక్స్ మీద నేను షార్ట్ వీడియోస్ చేసి చెప్తానంటే ప్రతి సబ్జెక్ట్కి ఏం రెఫర్ చేయాలి అన్నది చెప్తాను. మీరు రెఫరెన్స్ బుక్స్ కోసం ఆ వీడియోస్ చూడొచ్చు. అయితే ఆన్సర్ రైటింగ్లో కొన్ని సెషన్స్ చేద్దాం అనుకున్నాను. దాంట్లో ఫస్ట్ సెషన్ ఇది. మనము ఆన్సర్ రైటింగ్ మొదలుపెట్టే ముందు ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటి, ఆన్సర్ రైటింగ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి అన్నదానికి ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరుకుతుంది. అయితే నేను ఈ వీడియో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయాలనుకున్నా ఈ వీడియో చూస్తే మీకు చాలా యూజ్ అవుతుంది. టీఎస్పీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, యూపీఎస్సీ కానీ. సో లెట్స్ అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. అన్నిటికంటే ముందు మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ ఆన్సర్ రైటింగ్ అన్న పదం మీనింగ్ ఏంటి. నా ప్రకారం ఆన్సర్ రైటింగ్ని ఐ డిఫైన్ ఇట్ యాజ్ రిటర్న్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్ సెల్ఫ్. ఓకే, రిటర్న్ ఎక్స్ప్రెషన్ అంటే నన్ను ఒక ప్రశ్న అడిగినప్పుడు నేను రాతపూర్వకంగా ఇచ్చే సమాధానాన్ని ఆన్సర్ రైటింగ్ అని అంటారు. అయితే నేను ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్ అన్న పదం వాడానో ఆ ఎక్స్ప్రెషన్లో ఏముండాలి, అందులో రెండు ఉంటాయి. ఒకటేమో కంటెంట్, ఇంకొకటేమో ప్రెజెంటేషన్. కంటెంట్కి ప్రెజెంటేషన్కి ఉన్న తేడా ఏంటి? కంటెంట్ అంటే ఆ ప్రశ్నకి సంబంధించిన సమాచారం. మన దగ్గర సమాచారం ఉంటేనే మనం దానికి ఆన్సర్ చేయగలుగుతాం, అంటే మనని మనం వ్యక్తపరచుకోగలుగుతాం. సో కంటెంట్ అన్నప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ ఆన్ విచ్ ద క్వశ్చన్ ఇస్ బేస్డ్. ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందా లేదా. దాని తర్వాత నెక్స్ట్ మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఇన్ఫర్మేషన్, దాని తర్వాత నెక్స్ట్ చూసుకోవాల్సింది ప్రెజెంటేషన్, భావ వ్యక్తీకరణ అంటారు. ప్రెజెంటేషన్ ఎట్లా ఉండాలి. ప్రెజెంటేషన్లో బేసిక్గా మనం ఏమేమి చూస్తామంటే ఎంత సిస్టమాటిక్గా ఉంది ప్రెజెంటేషన్, ఎంత డైరెక్ట్గా ఉంది, ఎంత సింపుల్గా ఉంది ప్రెజెంటేషన్, దాంట్లో ఎలాంటి రిపిటేషన్ ఉండకూడదు, ఎలాంటి ఇన్ఫార్మల్ వర్డ్స్ వాడకూడదు, ఎంత ఫార్మల్గా ఉంది. అంటే ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళతో మాట్లాడే విధానము, మన ఫ్రెండ్స్తో మాట్లాడే విధానం, మనకంటే చిన్న వాళ్ళతో మాట్లాడే విధానం చాలా వేరుగా ఉంటాయి. మనకంటే పెద్దవాళ్ళకి ఏదైనా సమాధానం చెప్తున్నప్పుడు ఒక గౌరవంతో సమాధానం చెప్తాం. మన ఏజ్ వాళ్ళు, మన ఫ్రెండ్స్ వాళ్ళతోనైతే ఒక రకంగా సమాధానం చెప్తాం. మనకంటే చిన్నపిల్లలకైతే కొంచెం లాడ్తోని, అంటే చిన్న చిన్న మాటలతోని అట్లా సమాధానం చెప్తాం. అట్లాగే మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు చాయిస్ ఆఫ్ వర్డ్స్, మీరు ఎలాంటి పదాలని ఆన్సర్స్లో వాడుతున్నారు అన్నది చాలా చాలా ముఖ్యం. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రెజెంటేషన్ పార్ట్, ఇది కంటెంట్ పార్ట్. అయితే ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆన్సర్ రైటింగ్ అనేది ఒక ప్రావీణ్యత, ఒక స్కిల్. ఆన్సర్ రైటింగ్కి కంటెంట్ ఏదైనా ఉండొచ్చు, మనల్ని మనం ఎట్లా వ్యక్తపరచుకుంటున్నాం అన్నది చాలా ముఖ్యం. అంటే జనరల్ లైఫ్లో కూడా కమ్యూనికేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్ సెల్ఫ్, మనని మనం వ్యక్తపరచుకునే విధానం చాలా ముఖ్యమైనది. మన జీవితంలో మన రిలేషన్షిప్స్, మన వర్క్, మన ఎబిలిటీ చాలా మటుకు మన కమ్యూనికేషన్ స్కిల్స్ మీద డిపెండ్ అవుతుంది. మీరు ఇది జనరల్గా కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. నేను ఇది స్పెసిఫిక్గా చెప్తున్నాను ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ మీద ప్రావీణ్యం సాధించాలి అనుకునే స్టూడెంట్స్ కంపల్సరీగా ఇప్పటి నుండి వాళ్ళ జీవన శైలిలోనే, వే ఆఫ్ లైఫ్లోనే కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా కూడా దాని చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మీకు ఆన్సర్ రైటింగ్లో కూడా దాని బెనిఫిట్స్ ఉంటాయి. ఎట్లా అన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినప్పుడు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రశ్నని మనం జాగ్రత్తగా వినాలి. లిసన్ ఆర్ రీడ్. అది రాసేటప్పుడు ప్రశ్న అయినా సరే, ఎవరైనా మనని ఇంటర్వ్యూలో ప్రశ్న అడిగినా, జనరల్గా కూడా మన ప్రశ్న అడిగింది అనుకోండి, మనం ఆ ప్రశ్నను ఎంత జాగ్రత్తగా వింటామో, ఎంత జాగ్రత్తగా చదువుతామో అంతే కరెక్ట్గా సమాధానం ఇవ్వగలుగుతాం. మనం సరిగ్గా వినలేదనుకోండి, మన సమాధానం కూడా తప్పుపోతుంది. సో మీరు ఎప్పుడైనా ఇప్పటి నుండి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నన్ను ఎవరైనా ఏమన్నా అడిగితే నేను ఫస్ట్ విని ఆన్సర్ చేయాలి. నాకు యూజువల్గా ఎట్లా ఉంటుందంటే క్లాస్లో నేను చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతాను. అడగడంతో పిల్లలకి ఈ ఎగ్జాంపుల్, అంటే క్వశ్చన్ అడిగి వాళ్ళకి ఎగ్జాంపుల్ లాగా ఎట్లా ఆన్సర్ చేయాలి అని చెప్తాను స్టూడెంట్స్కి. అడిగినప్పుడల్లా మీలో నా పాత స్టూడెంట్స్ ఉంటే ఇది రిలేట్ చేయగలుగుతారు. అసలు నేను క్వశ్చన్ కంప్లీట్ చేయకముందే కొంతమంది ఆన్సర్ చేస్తారు. నేను క్వశ్చన్ అడిగి వాళ్ళని 1 నిమిషం ఆలోచించండి ఆలోచించాక చెప్పండి అని చెప్తా చాలాసార్లు. థింక్ అండ్ ఆన్సర్ అని చెప్తా. ఆ థింక్ అండ్ ఆన్సర్లో ఏమవుతుందంటే మనం తప్పులు తక్కువ చేస్తాం, కరెక్ట్గా చెప్తాం, ఏది చెప్పాలో అంతే చెప్తాం. అందుకనే ఎప్పుడైనా వినడం నేర్చుకోండి, చదవడం నేర్చుకోండి. ఓపిక్గా వినడము, చదవడము మీ ఆన్సర్ రైటింగ్లో చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పటి నుండి మిమ్మల్ని ఎవ్వరు ఏ ప్రశ్న అడిగినా
దానికి చాలా ఓపిక్గా విని సమాధానం చెప్పడం నేర్చుకోండి. అది మీకు ఆన్సర్ రైటింగ్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో లిసన్, రీడ్ కేర్ఫుల్లీ, అది ఫస్ట్. తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి ప్రశ్నలో ఒక కీ వర్డ్ ఉంటుంది, అంటే ఒక బేస్ వర్డ్ మీద ఆ ప్రశ్న ఆధారపడి ఉంటుంది. ఆ కీ వర్డ్స్ని ఐడెంటిఫై చేయాలి. మీరు ప్రశ్న చదివినప్పుడే ఈ ప్రశ్న దేనికి సంబంధించింది, ఏ అంశానికి సంబంధించింది, ఏ పదం మీద ఎంఫసిస్ ఉంది, ఆ కీ వర్డ్స్ ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఈ కీ వర్డ్స్ మీద బేస్ చేసుకొని మీ మొత్తం ఆన్సర్ ఉంటుంది, దాని గురించే మీరు రాయబోతున్నారు. సో మీరు చదివిన క్రమంలో అది అర్థం చేసుకోవాలి. దాని తర్వాత థర్డ్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసుకోవాలి ఆన్సర్కి. ఇప్పుడు మామూలుగా మనం ఎవరైనా బయట ఒక ప్రశ్న అడిగింది అనుకోండి, ఆ ప్రశ్నకు మనం ఒక వాక్యంలో లేదా 2 వాక్యాలలో సమాధానం చెప్తాం, 1 or 2 సెంటెన్సెస్, కొన్నిసార్లు ఫ్యూ వర్డ్స్, కొన్ని పదాలలో సమాధానం చెప్తాం. కానీ ఆన్సర్ రైటింగ్లో అట్లా ఉండదు. మనం ఒక 200 వర్డ్స్ మ్యాక్సిమం లిమిట్ అంటున్నారు. సో 150 to 200 వర్డ్స్ మధ్యలో ఆన్సర్ రాయాలి. దానికి మనం స్ట్రక్చరింగ్ చాలా చాలా ముఖ్యం. స్ట్రక్చరింగ్ లేకపోతే ఏమవుతుంది తెలుసా, ఫస్ట్ చెప్పాల్సింది లాస్ట్ చెప్తాం. అంటే మీకు నేను ఆల్ఫబెట్ ఎగ్జాంపుల్తో చెప్తా. ఇప్పుడు మనం ABCDEFGH అని చెప్పాలి, ఆల్ఫబెట్స్ ఆర్డర్ అది. కానీ మనం ఆలోచించకుండా చెప్పినాం అనుకోండి, స్ట్రక్చరింగ్లో ఏ ఫస్ట్ వస్తుంది, ఏ తర్వాత ఈ చెప్తాం, తర్వాత B చెప్తాం, తర్వాత Z చెప్తాం, అట్లా రాయొద్దు. పాయింట్స్ ఎప్పుడైనా చాలా స్పెసిఫిక్గా క్లియర్గా రాయాలంటే ఫస్ట్ ఏమొస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్ టు లీస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఆబ్వియస్ టు లీస్ట్ ఆబ్వియస్. ఉదాహరణకి ఇప్పుడు మీకు బేటీ బచావో బేటీ పడావో అన్న ప్రోగ్రామ్ ఉంది. బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ని విశ్లేషించండి అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. బేటీ బచావో బేటీ పడావోలో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసినందుకు ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు. అంటే సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ అగేన్స్ట్ క్యాంపెయినింగ్, అది ఫీమేల్ ఫిటిసైడ్ అగేన్స్ట్ క్యాంపెయినింగ్. సో ఫస్ట్ నేను ఆ పాయింట్ రాయాలి. తర్వాత సెకండ్, పిల్లలు అంటే ఆడపిల్లల్ని చంపట్లేదు, బతుకుతున్నారు. బతికిన తర్వాత సెకండ్ వాళ్ళకి ఉండే ఫోకస్ ఏంటంటే న్యూట్రిషన్. ఒక్కసారి పాప పుట్టిన తర్వాత వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఇవన్నీ చేస్తాం. థర్డ్ ఎడ్యుకేషన్. ఇవి 3 తర్వాత ఫోర్త్ నేను లిస్ట్ చేయాల్సింది ఏంటి అంటే పెళ్ళి. బేటీ బచావో బేటీ పడావో అన్నప్పుడు మనం వాళ్ళ అమ్మాయి మేజర్ అయ్యే వరకు పెళ్లి చేయకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీఆర్ అవాయిడింగ్ చైల్డ్ మ్యారేజెస్. అట్లా మనము ఫస్ట్ ఇంపార్టెంట్ నుండి లాస్ట్ ఇంపార్టెంట్, అంటే ఫస్ట్ బెనిఫిట్, ఇమీడియట్ బెనిఫిట్ ఉంటాయి. కొన్ని పనులు గవర్నమెంట్ పాలసీస్ తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్ బెనిఫిట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది. ఇమీడియట్ బెనిఫిట్స్ ఏంటి, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటి, అదే ఆర్డర్లో అదే క్రమంగా రాయాలి. సో అందుకనే స్ట్రక్చరింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు స్ట్రక్చరింగ్ చేయకుండా ఆన్సర్ రాస్తే దానికి తల తోక ఏమీ ఉండదు, అంటే మొత్తం జంబులపైపోయి ఉంటుంది. సో ఎప్పుడూ ఆ పని చేయొద్దు, స్ట్రక్చర్ చేయాలి. దాని తర్వాత లాస్ట్ రైటింగ్. ఇవన్నీ చేసిన తర్వాత ఆన్సర్ రాయాలి. అంటే బేసిక్గా మీకు 150 మార్క్స్కి మీరు 15 క్వశ్చన్స్ రాస్తారు. ఎంత టైంలో రాస్తారు, 180 మినిట్స్లో రాస్తారు. నేను ఈ 15 క్వశ్చన్స్ని 180 మినిట్స్తో డివైడ్ చేస్తే మీకు టెక్నికల్లీ ఒక క్వశ్చన్కి 12 మినిట్స్ వస్తుంది. ఈ 12 మినిట్స్లో నన్ను అడిగితే 3 మినిట్స్ దీనికి ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. 3 మినిట్స్ దీనికి ఇస్తేనే మీ ఆన్సర్ సరిగ్గా ఉంటుంది. సో 3 మినిట్స్ దీనికి ఇచ్చి మిగతా 9 నిమిషాలు మాత్రం ఆన్సర్ రైటింగ్కి ఇవ్వాలి, రాయడానికి ఇవ్వాలి. ఇది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది. దీనికి మీరు పెన్ పేపర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పటి నుండే. ఫస్ట్ ఈ రోజు నుండి మీరు ఈ వీడియో విన్న క్షణం నుండి గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు ఏ ప్రశ్న అడిగినా ఆలోచించి సమాధానం చెప్పడం నేర్చుకోవాలి. మనం సమాధానం చెప్పేటప్పుడు మనం ఎలాంటి పదాలు వాడుతున్నాం అన్నది చాలా ముఖ్యం. ఎంత క్లుప్తంగా చెప్తున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నేను ఒట్టి నా పేరే చెప్తాను, మా తాతల పేరు నుండి మొదలు పెట్టాను కదా. అట్లా మీ ఎగ్జామ్లో డైరెక్ట్గా ఆన్సర్ చేయాలి, టు ద పాయింట్ ఆన్సర్ చేయాలి. అప్పుడే మీరు ఈ 200 వర్డ్స్లో ఆన్సర్ రాయడానికి స్కోప్ ఉంటుంది. సో ఇది ఆన్సర్ రైటింగ్ అంటే మీనింగ్. ఆన్సర్ రైటింగ్ మనం డెవలప్ చేసుకోవాలంటే మనం బేసిక్గా మన లైఫ్లో తీసుకురావాల్సిన మార్పులు, జనరల్ చేంజెస్ గురించి చెప్పాను. నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆన్సర్ రైటింగ్, డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ అన్నది మీరు ఇవాళ కొత్తగా రాస్తలేరు. మీరు అందరూ డిగ్రీ పాస్ అయ్యి వచ్చిన స్టూడెంట్స్, ఎందుకంటే మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్. డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ అన్నది మీరు గ్రాడ్యుయేషన్లో, కాలేజ్ లైఫ్లో రాశారు, స్కూల్లో రాశారు, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాస్తున్నాం. అయితే ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్లో ఉన్న ఆన్సర్స్కి, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉన్న ఆన్సర్స్కి ఏంటి తేడా, ఇది మీరు అర్థం చేసుకుంటే మీరు ఎక్కడ మార్పులు తీసుకురావాలి అన్నది మీకు అర్థమవుతుంది. ఎలా డిఫరెంట్ ఉంటాయి, దీనికి దానికి ఉండే డిఫరెన్స్ ఏంటి చెప్తాను. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే మీకు గ్రాడ్యుయేషన్లో ఒక్కొక్క సబ్జెక్టుకి
ఒక్కొక్క పేపర్ ఉంటుంది, అంటే సబ్జెక్ట్ స్పెసిఫిక్ పేపర్స్ ఉంటాయి. ఉదాహరణకి మీరు ఇప్పుడు BA హిస్టరీ చేశారనుకోండి, సబ్జెక్ట్ స్పెసిఫిక్. హిస్టరీ అంటే హిస్టరీ గురించే ఉంటుంది, సో సబ్జెక్ట్ స్పెసిఫిక్ పేపర్ ఉంటుంది. ఇక్కడ అట్లా ఉండదు, ఇక్కడ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఇన్ వన్ పేపర్, అంటే ఒకటే పేపర్లో మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మీరు పేపర్ 2 తీసుకోండి మీ ఎగ్జామ్లో, దాంట్లో ఇండియన్ హిస్టరీ ఉంది, తెలంగాణ హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది. సో మల్టీ సబ్జెక్ట్ పేపర్స్ ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు సింగిల్ సబ్జెక్ట్కి మల్టీ సబ్జెక్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, మన మైండ్ ఒక సబ్జెక్ట్ని ఆలోచించి రాయడం ఒక ఎత్తు అయితే, ఒకటే టైంలో తక్కువ టైంలో 2-3 అంశాల గురించి ఆలోచించి రాయగలగడం, అంటే మన మైండ్ అంత సహకరించడం అన్నది ప్రాక్టీస్ మీదనే వస్తుంది. సో మల్టిపుల్ సబ్జెక్ట్ పేపర్స్ ఉంటాయి, ఇక్కడ సింగిల్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ పేపర్స్ ఉంటాయి. సెకండ్, ఈ ఎగ్జామ్ చాలా మటుకు ప్రిడిక్టబుల్. అంటే మీకు ఏమవుతుందంటే కొన్ని ప్రశ్నలు ఇస్తారు, ఒక 30 or 40 క్వశ్చన్స్. మేము అందరం అడ్జస్ట్ వచ్చిన వాళ్ళమే, నేను లా చేసినప్పుడు కూడా అంతే. పర్సనల్ లా అనుకోండి, పర్సనల్ లా రిలేటెడ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఒక 70 to 100 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, వాటికి ఆన్సర్స్ చదువుకొని పోయి రాసేవాళ్ళం. సో క్వశ్చన్స్ ముందే ప్రిడిక్ట్ చేసేస్తారు, మనకి ఈ క్వశ్చన్స్ వస్తాయని తెలుసు, మనం దానికి ప్రకారంగా ఆన్సర్స్ ప్రిపేర్ అయిపోయి రాస్తాం. ఒక రకంగా చెప్పాలంటే అంటే మనం బట్టి కొట్టేసి రాసేస్తాం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నవి చాలా అన్ప్రెడిక్టబుల్. మనకు ఒక టాపిక్ మీద ఎక్కడి నుండి ప్రశ్న వస్తుంది అన్నది చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్ మళ్ళీ ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నానంటే, చాలా పెద్ద డెవలప్మెంట్ ఇండియాలో పొలిటికల్గా విమెన్ రిలేటెడ్ చాలా పెద్ద డెవలప్మెంట్ అది. సో దాని మీద 99% మీ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే స్కోప్ ఉంది. మహిళా రిజర్వేషన్ అన్నది మీకు జనరల్ ఎస్ఏలో రావచ్చు, పాలిటీలో రావచ్చు, సొసైటీలో రావచ్చు, సో ఎక్కడన్నా అడగవచ్చు. మహిళా రిజర్వేషన్ మీద నేను ఈ నిమిషం ఒక 7-8 క్వశ్చన్స్ చెప్పగలుగుతాను మీకు. సో మహిళా ఎందుకు పొలిటికల్ ఎంపవర్మెంట్కి ఉండే రెలవెన్స్ ఏంటి, పొలిటికల్ ఎంపవర్మెంట్ వల్ల ఎలాంటి చేంజెస్ వస్తాయి. ఇప్పటివరకు మనం పొలిటికల్ రిజర్వేషన్స్ విమెన్కి 73rd 74th అమెండ్మెంట్ ద్వారా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఇచ్చాం. సో దీనివల్ల విమెన్ స్టేటస్ ఏమన్నా మారిందా, తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, హిస్టరీ ఆఫ్ పొలిటికల్ రిజర్వేషన్స్ ఇన్ ఇండియా ఫర్ విమెన్ ఇన్ ఇండియా, ఇట్లా మనము ఒక 7-8 క్వశ్చన్స్ అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఏ క్వశ్చన్ని ఎట్లా అడుగుతారన్నది మనకు తెలియదు. సో మనం ఆ టాపిక్ మీద హోలిస్టిక్గా ప్రిపేర్ అవ్వాలి. క్వశ్చన్ ఇట్లాగే ఉంటుంది, క్వశ్చన్లో ఇవే అడుగుతారని నేను కాదు కదా, ఎవ్వరూ చెప్పలేరు, ఎందుకంటే అది కాంపిటేటివ్ ఎగ్జామ్. మేము ఏం చేయగలుగుతామంటే, ఈ టాపిక్ ఇంపార్టెంట్, ఈ టాపిక్ని హోలిస్టిక్గా మీరు ఇలా చదవాలి, అన్ని యాంగిల్స్ నుండి మీరు ఇలా కవర్ చేయాలని కవర్ చేపిస్తాం. ఎందుకు, మీరు ఏ యాంగిల్లో అడిగినా కూడా మీరు ప్రశ్నకి సమాధానం రాసేటట్టు ఉండాలన్న ఉద్దేశంతో కవర్ చేస్తాం. కానీ ఇదే ప్రశ్న వస్తుందని ఎవ్వరూ చెప్పలేరు. సో అన్ప్రెడిక్టబుల్ నేచర్ ఎక్కువ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. థర్డ్ వచ్చేసి, గ్రాడ్యుయేషన్ పేపర్స్ ఆర్ లెంత్ బేస్డ్, కానీ ఇవి కంటెంట్ బేస్డ్. ఇప్పుడు ఈ లెంత్ బేస్డ్ కంటెంట్ బేస్డ్ ఏందో చెప్తాను. గ్రాడ్యుయేషన్లో మీరు సినిమాలలో చూపిస్తారు కదా, ఎక్కువ అడిషనల్ తీసుకుంటే అమ్మో వీడు ఎగ్జామ్ చాలా బాగా రాసిండని ఫీల్ అవుతారు చాలామంది, ఎక్కువ అడిషనల్స్ తీసుకున్నారు కాబట్టి. అంటే మనకు ఒక సైకలాజికల్ టెండెన్సీ ఏముంటుందంటే, గ్రాడ్యుయేషన్లో మనం ఎన్ని అడిషనల్స్ రాస్తే, ఎంత రాస్తే అన్ని మార్క్స్ వస్తాయి అంటాం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు అన్ని అడిషనల్స్ తీసుకొని రాస్తే మీ పేపర్ కంప్లీట్ కాదు, ఎందుకంటే టైం చాలా లిమిటెడ్ ఉంటుంది. క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. అక్కడ గ్రాడ్యుయేషన్లో ఆల్రెడీ మనం ఆ క్వశ్చన్స్ చూసేసినాం, వాటి ఆన్సర్స్ ఐడియా ఉంది, క్వశ్చన్ చదవగానే ఆన్సర్ రాసేస్తాం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అట్లా ఉండదు. క్వశ్చన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆన్సర్ ఫ్రేమ్ చేయాలి, రాయాలి. సో మనం కంటెంట్ మీద చాలా ఫోకస్ చేయాలి. కంటెంట్ మీద ఎందుకు ఫోకస్ చేయాలంటే, ఫస్ట్ మనం కంటెంట్ మీద ఫోకస్ చేస్తేనే, అంటే ఎట్లా రాస్తున్నాము, ఏం రాస్తున్నాం, కంటెంట్ అండ్ ప్రెజెంటేషన్. ఇన్ఫ్యాక్ట్ ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. కంటెంట్ అండ్ ప్రెజెంటేషన్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకు అంటే, ఫస్ట్ మీరు ఇట్లా ఫోకస్ చేస్తేనే పేపర్ కంప్లీట్ అవుతుంది. పేపర్ కంప్లీట్ అయితేనే మీకు ఎగ్జామ్ క్లియర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో 10 మార్క్స్ క్వశ్చన్కి ఎంత మంచి ఆన్సర్ రాసినా 6.5, 7 దాటి ఇవ్వరు. 7 అంటే ఇంకా అది ఎక్స్ట్రీమ్లీ గుడ్ అనమాట. సో 6.5, 7ని దాటి ఇవ్వరు మీరు ఎంత అద్భుతమైన ఆన్సర్ రాసినా. సో మీరు మొత్తం పేపర్ కంప్లీట్ చేస్తేనే మీరు కాంపిటీషన్లో ఉన్నట్టు. పేపర్ కంప్లీట్ చేయాలి అంటే వర్డ్ లిమిట్ మ్యాటర్ అవుతుంది. వర్డ్ లిమిట్లో రాయాలి ఆన్సర్స్ అంటే మీరు మీ కంటెంట్ ప్రెజెంటేషన్ మీద ఫోకస్ చేయాలి. సో పేపర్ కంప్లీట్ చేయడానికి కంటెంట్ ప్రెజెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మార్క్స్ రావడానికి కూడా కంటెంట్ ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. రెలెవెంట్ కంటెంట్ ఉండాలి,
దాన్ని చాలా నీట్గా సిస్టమేటిక్గా ప్రజెంట్ చేయాలి. అందుకనే ప్రజెంటేషన్లో మేము మీకు ఫ్లో చార్ట్స్ వాడచ్చు అని చెప్తాం. మీరు ఫ్లో చార్ట్స్ వాడండి, తప్పే లేదు. టేబుల్స్ వాడండి, డయాగ్రామ్స్ వాడండి, కానీ చాలా నీట్గా ఉండాలి. ఎప్పుడైనా ఎట్లుండాలంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక ఆన్సర్ మీరు రాసినప్పుడు మీకు ఎవ్వరొద్దు, ఫస్ట్ మీరే చదువుకోండి. మీరు చదివినప్పుడు ఆ ఆన్సర్లో అరే నేను ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు రాసిన, ఇది తర్వాత రాయాలి కదా, అరే తప్పు రాసిన కదా, ఇది ఇట్లా రాదు కదా, అసలు వీళ్ళు అడిగిన దానికి ఈ పాయింట్ రాదు కదా అని ఒక ఆలోచన వస్తుంది. మళ్ళీ ఏమొస్తుందంటే ఇది రిపీట్ అయింది, ముందే రాసిన కదా, మళ్ళీ దీన్ని ఎందుకు రాసిన నేను అనిపిస్తుంది. ఇట్లాంటి సెల్ఫ్ కరెక్షన్ మీకు ఆన్సర్ రైటింగ్లో చాలా హెల్ప్ చేస్తుంది. సో మీ ఆన్సర్స్ మీరు కంపల్సరీగా చదవండి. రాసిన తర్వాత ఒకసారి చదివితే మీరు చేసిన తప్పులు మీరు ఐడెంటిఫై చేసినప్పుడు మీరు వాటిని మళ్ళీ రిపీట్ చేయరు. దాని తర్వాత మీరు ఏ టైంకి అయితే నేను ఇంకా ఐడెంటిఫై చేయలేకపోతున్నాను అనుకుంటారో అప్పుడు ఎవరైనా టీచర్ లేదా మీ ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళకి ఇవ్వడం బెటర్. సో కంటెంట్ అండ్ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది తేడా అండి. గ్రాడ్యుయేషన్ అంటే మీరు ఇప్పటివరకు ఈ ప్యాటర్న్లో చదువుకుంటూ వచ్చిండ్రు, ఇప్పటి నుండి మీ ఫోకస్ అంతా వీటిని మైండ్లో పెట్టుకొని ఉండాలి. మల్టిపుల్ సబ్జెక్ట్ పేపర్స్ ఉంటాయి, అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది, కంటెంట్ అండ్ ప్రెజెంటేషన్ డ్రివెన్ ఉంటుంది. అంటే మీరు కంటెంట్ ప్రెజెంటేషన్ బాగుంటేనే మీకు మార్కులు వస్తాయి. మీ పేపర్ వెయిట్ బట్ ఎన్ని పేపర్స్ రాసిండ్రు అన్న దాని మీద మార్కులు రావు. ఇవే ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయాలి అంటే చాలా చాలా ఎసెన్షియల్ ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ ప్రాక్టీస్ క్రాకింగ్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్ విత్ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ ఇస్ ఇంపాసిబుల్. మీరు అసలు ప్రాక్టీస్ లేకుండా దాన్ని క్రాక్ చేయడం అనేది ఒక ఏమంటారు, ఇట్స్ అ మిత్. అది అవ్వదు. ఎవరన్నా మీకు వచ్చి నేను ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేసిన అంటే నేనైతే నమ్మను. ఎందుకంటే నా 14 years కెరియర్లో 1000 మంది స్టూడెంట్స్ని చూసిన ఎవ్వరూ అది చేయకుండా అయితే క్రాక్ అయిన వాళ్ళు లేరు. సో ప్లీజ్ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనం ప్రాక్టీస్కి వద్దాం. ప్రాక్టీస్ ఎట్లా మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఇన్ఫ్యాక్ట్ కొంతమంది స్టూడెంట్స్ నాతో పర్సనల్గా మాట్లాడినప్పుడు కాల్ చేసినప్పుడు కూడా నేను వాళ్ళకి అదే చెప్పిన, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అంటే బుక్ ముందు పెట్టుకొని చదవడం ఒక్కటే కాదు. మీరు ఏ పని చేసినా మీ దృష్టి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద ఉండాలంటే బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ మీ ప్రిపరేషన్ మీద, మీరు ఏం చదువుతున్నారు, మీరు ఏం చదివారు, ఏం రికలెక్ట్ చేసుకుంటున్నారు దాని మీద ఉండాలి. మీ థాట్స్ అన్నీ దాని మీద ఉండాలి. ఇది నేను మామూలుగా చెప్పట్లేదు. నేను ఇప్పుడు మామూలుగా ఇంటి నుండి ఆఫీస్కి వచ్చేటప్పుడు నాకు ఒక 1/2 hour 40 minutes డ్రైవ్. ఆ 40 minutes డ్రైవ్లో ఇవాళ నేను ఏదైనా కొత్త టాపిక్ తీసుకోవాలి అనుకున్నా, లేదా యూట్యూబ్లో నేను మీకు ఏదైనా సెషన్ చేయాలనుకున్నా, కంపల్సరీగా ఆ డ్రైవ్ టైంలో డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటాడు. నా థాట్ ప్రాసెస్ అంతా ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, అంటే ఏ పాయింట్ ముందు చెప్పాలి, ఏ పాయింట్ తర్వాత చెప్పాలి, అది నా మైండ్లో నేను ఆర్గనైజ్ చేసుకుంటాను. దానివల్ల ఏమవుతుందంటే క్లారిటీ చాలా ఉంటుంది. నేను ఎక్కడ మొదలు పెడుతున్నా, ఎక్కడ ఎండ్ చేస్తున్నా అన్నది ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీకు గుర్తుంటుంది బాగా. మీరు రికలెక్ట్ చేసుకుంటే మీకు ఎక్కువ గుర్తుంటుంది, రికలెక్ట్ చేసుకోకపోతే మీకు గుర్తుండదు. సో రికలెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లో అదొక ఇంపార్టెంట్ పార్ట్. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక టాపిక్ చదివారు, 1952 ముల్కీ మూవ్మెంట్ గురించి చదివారు. 1952 ముల్కీ మూవ్మెంట్ గురించి అసలు నేను ఏం చదవాలి అన్నది ఆలోచిస్తే ఫస్ట్ నాకు అది ఎందుకు మొదలైందో తెలియాలి, ఎక్కడ మొదలైందో తెలియాలి, ఎవరు మొదలు పెట్టారో తెలియాలి, దాంట్లో ఏమేం జరిగింది, అంటే 1952 ముల్కీ ఉద్యమంలో ఏమేం జరిగాయి, ఎవరెవరు ఏమేం చేశారు, ఏమేం సంఘటనలు జరిగాయి, ఒక సంఘటన ఇంకొక సంఘటనకు దారి తీస్తుంది. సో సంఘటనల మధ్యలో ఉన్న లింక్ మనకు అర్థం కావాలి. ఈ 1952 ఉద్యమం ఎట్లా ముగిసిపోయింది, ఏమైంది, ఎట్లా ముగిసిపోయింది, కనీసం ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ నాకు ఉండాలి. నేను ఇప్పుడు ఈ థాట్ని అరేంజ్ చేసుకుంటే నాకు 1952 ఉద్యమం చదవడం చాలా ఈజీ అవుతుంది. ఈ థాట్ని అరేంజ్ చేసుకోవడమే నేను స్ట్రక్చరింగ్ ది ఆన్సర్స్ అంటున్నా. ఆన్సర్స్ని స్ట్రక్చర్ చేయడం కూడా ఇదే, దీనికంటే ఎక్కువ రాకెట్ సైన్స్ ఏముండదు అక్కడ. సో ఆన్సర్ని స్ట్రక్చర్ చేయాలి అంటే ఫస్ట్ ఏం అడిగిండు, దానికి నేను ఫస్ట్ ఏం రాయాలి, తర్వాత ఏం రాయాలి, ఈ ఆలోచననే ఆన్సర్ స్ట్రక్చరింగ్ అంటాం. సో మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి మీ ఆలోచన చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. సో మీ ఫోకస్, మీ థాట్ అంతా మీ చదివే సబ్జెక్ట్ మీద ఉండాలి. దాని తర్వాత సెకండ్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ మినిట్ నుండి మీరు ఈ వీడియో చూసినప్పటి నుండి ఒక అలవాటు చేసుకోండి. ప్రశ్నని సరిగ్గా వినడం, లిస్నింగ్ టు ద క్వశ్చన్ కేర్ఫుల్లీ, రీడింగ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. ఇది మీకు ప్రిలిమ్స్కి కూడా యూజ్ అవుతుంది. 99% స్టూడెంట్స్, నేను ఇది బల్లగుద్ది చెప్తా, 99% స్టూడెంట్స్ కనీసం ఒక్క MCQ అన్నా ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో
క్వశ్చన్ సరిగ్గా చదవకపోవడం మూలాన తప్పు మార్క్ చేసి వస్తారు. మీ అందరూ మిమ్మల్ని మీరు అడగండి, మీ మనస్సాక్షిని, ఇది నిజమని చెప్తారు. అందరూ ఈ తప్పు చేస్తారు, ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ సరిగ్గా చదవరు. క్వశ్చన్ సరిగ్గా చదవడం, క్వశ్చన్ని సరిగ్గా వినడం చాలా టైంని సేవ్ చేస్తుంది, మీ ఎనర్జీని సేవ్ చేస్తుంది, ఎఫర్ట్ని సేవ్ చేస్తుంది, మీ ఎఫిషియన్సీని పెంచుతుంది. సో ప్లీజ్ క్వశ్చన్ని సరిగ్గా వినడం నేర్చుకోండి, సరిగ్గా చదవడం నేర్చుకోండి. దాని తర్వాత మూడోది ఏంటంటే, ప్లీజ్ ఆలోచించి సమాధానం చెప్పండి. రాయడానికైనా సమాధానం మీరు వర్బల్గా చెప్పినా రిటర్న్గా చెప్పినా థింక్ అండ్ ఆన్సర్, థింక్ అండ్ ఆన్సర్. ఈ థింక్ అండ్ ఆన్సర్ అన్నది ఎప్పటికీ మర్చిపోదు. యూ షుడ్ థింక్ అండ్ ఆన్సర్. నేనేం చెప్పబోతున్నా అన్నది ఆలోచించుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఈ 3 చేయడంతో పాటు మీరు ఇప్పుడు అడగొచ్చు, మేడం ఇవైతే జనరల్గా చేయాలి, మరి పేపర్ మీద పెన్ ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు రాయాలి అన్నది. మీరు ఎప్పుడైతే మీ దగ్గర కొంచెం కంటెంట్ ఉందో, ఎప్పుడైతే మీరు చదవడం సీరియస్గా స్టార్ట్ చేస్తారో, దాంట్లోంచి చిన్నగా రాయడం మొదలుపెట్టండి. అంటే ఒకటేసారి ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ తీసుకొని నేను దీని మీద రాసేస్తా అంటే కుదరదు. నేను క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, వాటికి ఇచ్చే వర్డ్స్కి ఎట్లా ఆన్సర్ చేయాలన్నది ఇంకొక సెషన్లో చెప్తాను. కానీ ఇప్పుడైతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిన్న కంటెంట్. ఇప్పుడు ఉదాహరణకి మా బ్యాచ్లో పాలిటీ స్టార్ట్ అయింది. పాలిటీలో నేను ఫస్ట్ టూ చాప్టర్స్ కంప్లీట్ చేశాను. ఇంట్రొడక్షన్ కంప్లీట్ చేశాను, తర్వాత ఫ్రేమింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్ చేశాను. దీని మీద చిన్న ప్రశ్నలు, ఉదాహరణకి వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్, ఒక 25 వర్డ్స్లో మీ సొంతంగా చూడకుండా రాయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం బేబీ స్టెప్స్ తీసుకుంటేనే అది అవుతుంది. ఒకటే రోజు నేను ఒక పర్ఫెక్ట్ ఆన్సర్, ఫస్ట్ గోలోనే నేను ఒక క్వశ్చన్ తీసుకొని పర్ఫెక్ట్ ఆన్సర్ రాయాలి అని మీరు అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. మీ కాన్ఫిడెన్స్ బ్రేక్ అవుతుంది. అనవసరంగా మీకున్న కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. ఆ పని చేయొద్దు. మనం ఏ స్టెప్ తీసుకున్నా ఆలోచించి మన కాన్ఫిడెన్స్ని పెంచేటట్టు, ఒక పాజిటివ్ డైరెక్షన్లోకి వెళ్ళేటట్టు తీసుకోవాలి. దానికి ఫస్ట్ ఏం చేయాలంటే బేబీ స్టెప్స్, చిన్న అంశాల మీద రాయడం మొదలుపెట్టండి. ఉదాహరణకి వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ పాలిటీ, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయా మేడం? రావు. కానీ మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి ఇది ఈజీ, ఇది సులువైన పద్ధతి. దీంతో అంటే మీకు ముందు పెన్ను పేపర్ మీద పెట్టే కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్ కోసం చెప్తున్నా. నేను చాలామంది స్టూడెంట్స్ని స్ట్రగుల్ అవుతుంటే చూస్తున్నా. వాళ్ళు మాట్లాడడం చాలా ఈజీగా మాట్లాడతారు, అంటే దే ఆర్ వెరీ గుడ్ ఓరల్లీ. కానీ పేపర్ మీద పెన్ను పెట్టాలంటే వాళ్ళకి ఏదో తెలియని భయం, అమ్మో నేను రాయలేను, లో కాన్ఫిడెన్స్ నేను చాలామందిలో చూశాను. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీ అందరికి ఇచ్చే సలహా ఏంటంటే, ప్లీజ్ పెన్ను పేపర్ మీద పెట్టడానికి పెద్ద అవసరం లేదు. మనకు చిన్నవి వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ పాలిటీ, లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదివిండ్రు. ఇవల్యూషన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి డిఫరెంట్ థియరీస్ ఉంటాయి. ఆ థియరీస్ లిస్ట్ చేయండి ఫస్ట్. చూడకుండా మీ మెమరీ పెరుగుతుంది, మీరు రాసే కెపబిలిటీ పెరుగుతుంది, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఆన్సర్ రైటింగ్ స్పీడ్ కూడా మ్యాటర్ అవుతుంది. సో ప్రాక్టీస్ అవుతుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నేను ఎలాంటి పెన్స్ వాడాలి, ఎట్లాంటి పేపర్స్ వాడాలి, అవన్నీ చిన్న షార్ట్స్లో చెప్తాను. కానీ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే, కోచింగ్ తీసుకున్నా, మీరు సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉన్నా, మీరు ఏ అంశంని చదివినా రోజుకు ఒక 10 minutes, ఇప్పటికైతే మనం నోటిఫికేషన్ వచ్చేవరకు కనీసం రోజుకు ఒక 10 నిమిషాలు ఏదో ఒకటి రాయడానికి ప్రయత్నించండి. మీకు పెన్ను పేపర్ మీద పెట్టడం అలవాటు కావాలి. ఆ అలవాటు కాకపోతే చాలా కష్టమవుతుంది. నేను పాలిటిక్స్ ఎగ్జాంపుల్ చెప్పిన, మీరు హిస్టరీ చదువుతున్నారు, ఎకానమీ చదువుతున్నారు, ఎకానమీలో ప్లానింగ్ గురించి చదువుతున్నారు. ప్లానింగ్ గురించి చదివినప్పుడు మీకు టైప్స్ ఆఫ్ ప్లానింగ్ ఉంటాయి, లేదా ప్లానింగ్ ఎందుకు ఇంపార్టెంట్, ప్లానింగ్ ఇక్కడ నుండి తీసుకున్నాము, ఇవన్నీ ఉంటాయి. ప్లానింగ్ మీద వచ్చిన బుక్స్ ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ ప్లానింగ్ మీద ఒక 100 wordsలో రాయండి. కానీ రిమెంబర్, వెన్ ఎవర్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ఆన్సర్స్, ఆల్వేస్ అడియర్ టు వర్డ్ లిమిట్. ఎప్పుడైనా నేను నా స్టూడెంట్స్ని ఆన్సర్స్ రాసేటప్పుడు 2 ఖచ్చితంగా చేయమంటాను. ఒకటి, మీరు ఫార్మల్గా రాసినప్పుడు, ఇప్పుడు కాదు, చిన్న వాటికి కాదు, స్టార్ట్ టైం, స్టాప్ టైం. ఎందుకంటే మీరు ఎప్పుడు మొదలుపెట్టినో ఎప్పుడు ఆపినో అన్నది మీకు తెలియాలి. మీరు ఆ 12 minutes విండోలోకి రావాలంటే ఇది తెలియాలి. సెకండ్, మీకు చాలా ఇంపార్టెంట్, ఇది స్టార్ట్ టైం, స్టాప్ టైం తెలియాలి. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు రాసేటప్పుడు చిన్న పారాగ్రాఫ్స్లో రాయడము, పాయింటర్స్లో రాయడము, కంటెంట్ మీద ఫోకస్ చేయాలి. మీరు ఇది చెయ్యకుండా చేస్తే కష్టమవుతుంది. అయితే ఇది చెయ్యాలి. ఎందుకు అంటే మీరు వర్డ్ లిమిట్కి అడ్యర్ చేయాలి. సో మీరు ఏది రాసినా, ఎంత చిన్న విషయం మీద రాసినా, ఎంత పెద్ద విషయం మీద రాసినా, ఈ విషయం మీద మ్యాక్సిమం ఎన్ని వర్డ్స్ రాయొచ్చు అన్న ఆలోచనతో రాయాలి.
ఉదాహరణకి పాలిటీ, డిఫైన్ పాలిటీ నా ప్రకారం మీరు ఒక 20 to 25 వర్డ్స్లో రాయొచ్చు. డిఫైన్ కాన్స్టిట్యూషన్ ఒక 30 వర్డ్స్లో రాయొచ్చు. రిలేషన్షిప్ బిట్వీన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ 50 to 60 వర్డ్స్లో రాయొచ్చు. అట్లా మీరు వర్డ్ లిమిట్ పెట్టుకొని రాస్తే ఏమవుతుందంటే మీకు ముందు నుండే వర్డ్ లిమిట్లో రాయడం అలవాటు అవుతుంది. మీరు మీ బ్రెయిన్కి ఏం చెప్తున్నారంటే, ఏ బ్రెయిన్, నేను ఇన్ని వర్డ్స్లోనే దీన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, సో నువ్వు నాకు దానికి సహకరించు అని చెప్తున్నారు. సో మీకు అదే అలవాటు అయిపోతుంది. ఆ అలవాటులో మీరు క్లుప్తంగా రాయడం నేర్చుకుంటారు, టు ద పాయింట్ ఆన్సర్ చేయడం నేర్చుకుంటారు, వర్డ్ లిమిట్లో రాయడం నేర్చుకుంటారు. ప్లీజ్ ఇవి ఫస్ట్ డే ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ నుండి మొదలు పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో ఇదండి బేసిక్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎట్లా మొదలు పెట్టాలి, ఇది చాలా జనరల్గా నేను ఇచ్చిన ఐడియాస్. నా ప్రకారంగా లైఫ్లో దేన్ని కాంప్లికేట్ చేసుకోవద్దు, అది మీ ప్రిపరేషన్ కానీ లైఫ్ని కానీ. సో మీ ఆన్సర్ రైటింగ్ని కూడా కాంప్లికేట్ చేసుకోకండి, దాన్ని ఒక పెద్ద భూతద్దం లాగా చూడొద్దు. అది చాలా సింపుల్. ఇన్ఫ్యాక్ట్ మనిషి మేధస్సుకి అది చాలా సులువైన పని. మనకి భగవంతుడి దయ వల్ల మనకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటెలెక్ట్ అన్నీ ఉన్నాయి. మనం వాటిని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఆన్సర్ రైటింగ్ అనేది ఒక పెద్ద పనే కాదు. మీ ఫోకస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మీరు దాని గురించి ఆలోచించటి రాయడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కూడా ఇది మర్చిపోవద్దు. సింపుల్ అంటే మనం ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా దాన్ని డివైడ్ చేసి సాల్వ్ చేసుకుంటే సాల్వ్ అవుతుంది. అట్లాగే ఆన్సర్ రైటింగ్ని చిన్న చిన్న అడుగులతో మొదలు పెట్టండి. మీ డైలీ లైఫ్లో దాని మీద దృష్టి పెట్టండి. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మీరు వాడే పదాలు, ఇప్పుడు నేను మీకు కూర్చొని యూట్యూబ్లో ఇది చెప్తున్నా, నేను మీతో మాట్లాడే లాంగ్వేజ్ చాలా ఫార్మల్గా ఉంది, అదే నేను నా కొడుకుతో ఈ లాంగ్వేజ్ మాట్లాడను, నా ఇంట్లో నేను ఈ లాంగ్వేజ్ మాట్లాడను. సో మనం ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. మనం ఎలాంటి పదాలు వాడుతున్నాము అంటే కొంచెం అక్కడ ఇన్ఫార్మల్గా మాట్లాడతాము, నా కొడుకుతో అయితే కొంచెం లాడుగా మాట్లాడతాం. అట్లా మనం ఆ డిఫరెన్స్ మనం అర్థం చేసుకుంటే ఆన్సర్ రైటింగ్కి ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. మీ చాయిస్ ఆఫ్ వర్డ్స్ హెల్ప్ అవుతుంది, మీ ప్రాక్టీస్ హెల్ప్ అవుతుంది. ప్రశ్నని విని ఎంతవరకు సమాధానం చెప్పాలో అంతవరకే సమాధానం చెప్పుకుంటే లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇది బేసిక్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. నెక్స్ట్ సెషన్లో నేను ఇంకొక స్టెప్ టువర్డ్స్ ఆన్సర్ రైటింగ్, మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎట్లా ఆన్సర్ చేయాలి క్వశ్చన్ని బట్టి, ఇవి చెప్తాను. దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వాటికి ఆన్సర్స్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి, ఎట్లా రాయాలి అన్నది కూడా చెప్తాను. డిఫరెంట్ సబ్జెక్ట్స్లో చెప్తాను, సో దట్ మీకు దాన్ని బట్టి కొంచెం ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. థ్యాంక్ యూ.